నాగ సాధువులు రహస్యాలు. పొడవైన జుట్టుతో పాటు శరీరంపై దుస్తులు సైతం ఉండవు. గడ్డకట్టే చలిలో కూడా నాగ సాధువుల శరీరంపై నూలుపోగు సైతం ఉండదు. అయితే నాగ సాధువుగా మారాలంటే ఎన్ని పరీక్షలు దాటాల్సి ఉంటుందా? ప్రయాగ్రాజ్ వేదికగా మహా కుంభమేళా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు ఈ మహా కుంభమేళాకు హాజరవుతున్నారు. అలాగే లక్షలాది మంది నాగ సాధువులు సైతం ఈ మహా కుంభమేళాకు తరలి వస్తున్నారు. వీరు పొడవాటి జుట్టుతో పాటు భారీ గడ్డం మీసాలతో ఈ మహా కుంభమేళాకు పోటెత్తుతున్నారు. అయితే నాగ సాధువులు తమ జుట్టును కత్తిరించుకోరు ఎందుకు? దీని వెనుక ఏమైనా రహస్యం ఉందా? అంటే వీరు జుట్టు కత్తిరించుకోరు. దీంతో వారు ప్రాపంచిక బంధాలు, కోరికలతో పాటు భౌతిక సుఖాలను సైతం వదులుకున్నారని సూచిస్తోంది. అతని సాధనతో పాటు తపస్సులో భాగం వీటిని పెంచుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం తల, గెడ్డం, వెంట్రుకలు పెరగడం వారి ఆధ్యాత్మిక శక్తిని సంరక్షించడంలో సహాయపడుతుంది. ఇది ధ్యానంతో పాటు యోగాలో ప్రయోజనకరంగా పరిగణిస్తారు. అంతేకాదు జుట్టుతో పాటు గడ్డం పెరగడం అనేది ప్రకృతితో వారి మమేకమైన తీరుతో పాటు జీవితం యొక్క సరళతను కూడా సూచిస్తుంది. నాగ సాధువులు తమ జుట్టును దువ్వుకోరు, తలస్నానం చేయరు, నూనె సైతం పెట్టరు, అలా వదిలేస్తారు. దీంతో శివుడు ఎలా అయితే తన జుట్టును వదిలేస్తారో అలాగే వీరు సైతం వదిలేస్తారు. ఇక శివుడిని జటాధారి అని కూడా పిలుస్తుంటారు కాబట్టి ఇది శివుని పట్ల వారి భక్తితో పాటు సాధనకు సంకేతంగా భావిస్తారు. ఇక నాగ సాధువులు శివుడిని పూజిస్తారు. అందుకే వారు శివుడిని సంతోషంగా ఉంచడానికి ఇలా చేస్తారని కూడా పలువురు బలంగా నమ్ముతారు. కొంతమంది నాగ సాధువులు తమ జుట్టు కత్తిరించుకుంటే దేవుడు తమపై కోపగించుకుంటాడని అంటుంటారు. దీనివల్ల తమ భక్తి అసంపూర్ణంగా మిగిలిపోతుందని భావిస్తారు. దీంతో వారు ఏ తపస్సు చేసినా దాని ఫలం లభించదు. అందుకే నాగ సాధువులు ఎప్పుడు జుట్టు మాత్రం కత్తిరించుకోరు. నాగ సాధువుగా మారడానికి పలు దశలు. నాగ సాధువుగా మారే ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది. అంతేకాదు చాలా కష్టాలతో కూడుకున్నది. తొలుత అన్వేషకుల విభాగంలో చేరడానికి సుమారు 6 సంవత్సరాలు పడుతుంది. నాగ సాధువు కావడానికి సాధకులు 3 దశలను దాటాల్సి ఉంది. అందులో తొలి దశ మహాపురుషుడు, రెండవ దశ అవధూతుడు, మూడవ దశ దిగంబరుడు. తుది తీర్మానం తీసుకునే వరకు, ఇంకా చెప్పాలంటే నాగ సాధువులుగా మారే వరకు కొత్త సభ్యులు లుంగీలు మాత్రమే ధరించాల్సి ఉంటుంది. కుంభమేళాలో ఆఖరి ప్రతిజ్ఞ చేసిన అనంతరం లుంగిని విడిచిపెట్టి తన జీవితాంతం దిగంబరుడిగా ఉండాల్సి వస్తోంది. ఒకరు నాగ సాధువు అయినప్పుడు అతని జుట్టు మొదటిసారి కత్తిరించబడుతుంది. దీని తర్వాత అతను తన జీవితాంతం జుట్టు కత్తిరించుకోకుండానే ఉంటాడు. నాగ సాధువులు ఎన్ని రకాలంటే ప్రయాగలో జరిగిన కుంభమేళా నుంచి ప్రారంభించబడిన నాగ సాధువు రాజేశ్వర్ అనే పిలువబడతాడు. ఎందుకంటే అతను త్యజించిన తర్వాత రాజయోగాన్ని పొందాలని కోరుకుంటాడు. ఉజ్జయిని కుంభమేళా నుంచి దీక్ష తీసుకునే సాధువులను ఖూనీ నాగులంటారు. వారి స్వభావం చాలా దూకుడుగా ఉంటుంది. హరిద్వార్ లో దీక్ష తీసుకునే నాగ సాధువులను బర్ఫానీలని పిలుస్తారు. వీరు ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. నాసిక్ కుంభంలో దీక్ష తీసుకునే సాధువును కిచిడి నాగా అంటారు. వీరికి కూడా స్థిరమైన స్వభావం లేదని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.